మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ 57వ డివిజన్ పరిధిలోని అల్మాస్గూడ ప్రాంతంలోని స్వేచ్ఛా నివాస్, సౌభాగ్యపురం తదితర కాలనీలలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం కాలినడకన పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలను పరిశీలించారు. గతంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ల ప్రాధాన్యంతో ఆమోదం పొందిన కొన్ని అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా గత ఏడాది కాలంగా స్వేచ్ఛా నివాస్, సౌభాగ్యపురం ప్రాంతాల్లో డ్రైనేజీ మురుగునీరు రహదారులపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఎస్ఎన్డిపి నాలా పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంరెడ్డి వెంకట్రెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, ముత్యాల కృష్ణ, ఏనుగు రామిరెడ్డి, తుపాన్ రెడ్డి, ముత్యం రెడ్డి, సత్తిరెడ్డి, కోటగిరి జంగయ్యతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. ఒక 1 ఇయర్ నుండి కూడా స్వేచ్ఛా నివాస్లో కానీ అట్లాగే సౌభాగ్యపురంలో కానీ డ్రైన్ వాటర్తోని చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే 1 సంవత్సరం నుండి రోడ్డు మీదనే డ్రైన్ పోతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గతంలో మనం ఎస్ఎన్డిపి నాలా ఒకటి పెట్టున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర దాన్ని ఆపడం వల్ల మళ్ళీ ఇబ్బంది అయ్యి దాన్ని ఒక 1 ఇయర్ నుండి ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మించుమించు 3 కోట్లు తీసుకున్నాం. మొత్తం కూడా అడికెళ్ళి కింది వరకు టెండర్ ప్రాసెస్లో ఉంది. దాన్ని పూర్తి చేసి దాదాపుగా 1.5 ఇయర్ నుండి కాలనీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేయడానికి అనేది దాన్ని మొదలు పెడతాం. ఇప్పటివరకు చాలా సహకరించారు మా కాలనీ వాసులు అందరూ. కింద పడ్డారు, డ్రైన్లో పడ్డారు, పాపం చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు, పిల్లలందరూ. సో భవిష్యత్తులో ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్గా చేసే ప్రయత్నం అవుతుంది. అట్లాగే సైమల్టేనియస్గా డ్రైన్ కూడా చిన్నగా ఉంది అన్నారు. డ్రైనేజ్ కూడా అప్గ్రేడ్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా పై నుండి అన్ని వాటర్ ఇక్కడే వస్తాయని చెప్తున్నారు కాలనీ వాసులు అందరూ. బట్ డ్రైన్ కూడా ఒకసారి ఈ బాక్స్ నాలా కంప్లీట్ అయిన తర్వాత డ్రైన్ కూడా అప్గ్రేడ్ చేసి దాన్ని కూడా పూర్తి చేస్తే ఇంకా భవిష్యత్తులో ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది కాలేజ్కి. అదొకటి. రెండవది, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు కొన్ని వర్కులు తీర్మానాలు చేస్తున్నారు. కానీ మధ్యలో జరిగిన చిన్న ఇబ్బందితో వర్కులన్నీ ఆగిపోవడంతో మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి వర్కులన్నీ ఎట్టి పరిస్థితులలో కావాలి, కాలనీలో అవసరం ఉండే పెట్టున్నారు, ఏ కార్పొరేటర్ అయినా ఉండనియండి, అవసరానికి కాలనీవాసులకు అనుకూలంగా పెట్టున్నారు. బట్ ఆ వర్కులన్నీ ఇవ్వండి, మళ్ళీ జిహెచ్ఎంసీలో మేము కొత్త ప్రపోజల్ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది, ఆ బడ్జెట్ రిలీజ్ చేయమని కమిషనర్ గారిని అడగడం జరిగింది. దాదాపు 800 పైచిలకు వర్కులు ప్రతి కాలనీలో, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి కాలనీలో డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, అవన్నీ కూడా కమిషనర్ గారు ఒక కమిటీ వేస్తున్నారు. ఒక 10 మంది ఆఫీసర్లతో అన్ని ఎంక్వైరీ అయిపోయినాయి. ఇప్పటికీ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. వర్కులన్నీ కూడా టెండర్ పిలుస్తాము. అందరు కాలనీ వాళ్ళకి, ఈ ఒక్క కాలనీ కాదు, అందరు కాలనీ వాళ్ళకి కూడా మేము ఈ ఏరియాలలో ఏ వర్కులు అయితే శాంక్షన్ ఉన్నాయో, డ్రైన్ కానీ రోడ్డు కానీ తొందరలో టెండర్ పిలిచి వాటన్నిటి కూడా మొదలు పెడతాము. బడ్జెట్ రిలీజ్ చేయడానికి కమిషనర్ ఒప్పుకున్న తొందరలో మొదలు పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా కాలనీస్లలో ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి చెరువులు మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. మా గౌరవ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మా 10 అయిపోయిందని దయచేసి వదిలిపెట్టకండి. కాలనీ వాసులకు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎవరికి అడగాలో తెలియని పరిస్థితులలో ఉంటారు. దయచేసి మీరే కాలనీ వాసులతో టచ్లో ఉండి వర్షాకాలంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోమని మా గౌరవ ఎక్స్ కార్పొరేటర్లు అందరినీ విజ్ఞప్తి చేస్తాం.